కామ్రేడ్ ఐలేని మోహన్ రెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అభిమానులు నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ పేద ప్రజల కోసం అనునిత్యం కృషి చేసే మహోన్నత వ్యక్తి మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐలేని మల్లికార్జున్ రెడ్డి, కేడం లింగమూర్తి, అన్వర్ బాషా, శంకర్ రెడ్డి, బొలిశెట్టి సుధాకర్, వేణరాజు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా తల్లి గారైన ఐలేని మోహన్ రెడ్డి గారి 26వ వర్ధంతి సందర్భంగా ఉస్మానాబాద్ పట్టణంలో మా మిత్రులు, మా నాన్నగారి అభిమానులందరూ ఈ కార్యక్రమాలు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా దాదాపు 26 సంవత్సరాల క్రితం ఆనాడు నక్సలైట్ల చేతిలో చెప్పుడు మాటలతో నక్సలైట్లు దుర్మార్గంగా మా నాన్నగారిని హత్య చేసినారు. చాలా బాధాకరం. కేవలం మన ఉనికి కోసం చేసినట్టు ఆనాడు స్పష్టంగా ప్రజలు తేల్చినారు. ప్రజలు కూడా అనేక మందిని హత్యను వ్యతిరేకించినారు. అదేవిధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ వ్యవస్థ నడుపుతూ అనేక మంది పేద ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం ప్రజల మధ్య జీవిస్తూ ప్రజల కోసం త్యాగం చేసిన చరిత్ర మా కుటుంబాన్ని. ఆ రోజున పేదవాళ్ళు, అనేక మంది పేదవాళ్ళు కష్టాలు పడుతుంటే వాళ్ళ కోసం పోరాటం చేసినాడు. అర్థంగా నిజాయితీగా 26 సంవత్సరాలుగా రాజకీయాల్లో సుదీర్ఘ ప్రయాణం చేసి మరణించడం చాలా బాధాకరం. ఇప్పటికైనా మేము మంచివారిని ఎప్పుడైనా ప్రజలు గుర్తిస్తారు. ఎవరైనా మంచివారిని కష్టపెట్టడం చేసి శత్రువు కూడా హాని చేయని పరిస్థితుల్లో మా తండ్రి గారు ఉండేది. అట్లాంటి నాయకుల్ని ప్రజల మధ్య ప్రజలు దూరం చేసినందుకు చాలా బాధాకరం. అదేవిధంగా భవిష్యత్తులో తప్పకుండా వారి ఆశయాలను కొనసాగిస్తాం. అదేవిధంగా పేద ప్రజల కోసం పనిచేసిన నాయకులు ఏ ఒక్కరు కూడా మర్చిపోరు. పేద ప్రజల కోసం నిజాయితీగా పనిచేసిన చేస్తున్న నాయకులు ఎవరు కూడా మర్చిపోయి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికి 26 సంవత్సరాలు కూడా ఇప్పటికి కూడా ప్రజలు ఆనాటి ఆయనకు సంబంధించిన మిత్రులు కానీ అదేవిధంగా పరిచయస్తులు కానీ ఎవరు కూడా మర్చిపోయారు. అట్లాంటి ఒక మనిషిని ప్రజల్లో ఉండే గుండెల్లో పెట్టుకునే మనిషిని ఎవరు కూడా హాని చేయొద్దని చెప్పి సందర్భంగా కోరుతూ, అదేవిధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక రకాలు ఉన్నాయి, పోరాటాలు చేయొచ్చు. అదేవిధంగా ఆ రాజకీయ పద్ధతిలో ఓట్లలో నిలబడుతూ కానీ వ్యక్తిగతంగా చెప్పుడు మాటలతో దుర్మార్గంగా చెప్పే రీతిలో ఉంటుందని చెప్పి కోరుతూ ఈ రోజున వర్ధంతి కార్యక్రమానికి చేసిన సోదరులందరికీ, వివిధ పార్టీ నాయకులకు, విధంగా తల్లి గారి మిత్రులందరికీ ప్రత్యేకంగా ఈరోజు ఐలేని మోహన్ రెడ్డి సొంత ఊరు కుచినపల్లి. ఆయన ఆ రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉస్మానాబాద్ మండలాధ్యక్షులు ఉంటుంది. వారు చనిపోయి 26 ఏళ్ళు గడిచిపోయి 27వ వర్ధంతి. వారు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఒక కార్యదర్శి స్థాయికి వచ్చి అప్పుడున్న కమ్యూనిస్ట్ నాయకులు చాలా వెంకటరెడ్డి సాబు, చిన్నబాలయ్య గారికి అత్యంత సన్నిధుడిగా ఉండే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు, కామ్రేడ్స్, కార్మికులు, కాంగ్రెస్ నాయకులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ వారి వర్ధంతి సందర్భంగా నమస్కారం తెలియజేస్తూ, ప్రత్యేకంగా వాళ్ళ కుమారుడు మల్లికార్జున రెడ్డి గారికి ఒక బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది. మా ఫాదర్ది. అప్పుడు నక్సలైట్లు నాకు తెలిసి, నా పర్సనల్ ఒపీనియన్, ఒక మిస్గైడ్ వల్ల మోహన్ చంపేది కావచ్చు అని నేను అనుకుంటాను. మధ్యలో కూడా వాళ్ళు 2-3 సార్లు ప్రకటన చేశారు. వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా ఇట్లాంటి కొన్ని చిన్న అంటే వాళ్ళు చిన్న తప్పిదాలు అంటారు, కానీ ఇంత పెద్ద తప్పిదాలు జరిగినాయి. గూడూరులో సినిమా నారాయణ రెడ్డి, కేశవరెడ్డిని చంపి వాళ్ళ అన్నలో తమ్ముళ్ళు పోతుంటే ఫైర్ చేస్తే ఆడ కూడా కొంతమంది చనిపోయారు. జాన్వీల్ సార్ కూడా అంత టార్గెట్ కావచ్చు వాళ్ళకు. 1999 డిసెంబర్ 19 నాడు ఆయన చనిపోయాడు. అంటే ఇట్లా మనకు చెప్పాలంటే చాలా సంఘటనలు జరిగినాయి. ఇక్కడ ప్రత్యేకంగా మనం ఉన్న స్థలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఉస్మానాబాద్ చౌరస్తాలో ఉన్నాం. వారు కూడా కమ్యూనిస్ట్ పార్టీని బాగా నమ్మిండు. కానీ అందులో ఏదైతే వర్గశత్రువు నిర్మూలన అనేటువంటి ఒక మాట ఉన్నదో ఆ మాటను ఆయన విభేదించి ప్రజాస్వామ్యాన్ని ఒప్పుకున్నాడు. భారత రాజ్యాంగాన్ని రాయడానికి 23 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ఆయన ప్రజాస్వామ్యం అనే ఒక డెమోక్రటిక్ రాసిన రోజులు కూడా ప్రజలకు అనుకూలంగా వారు ఎవరొచ్చినా కూడా పని చేసి పెట్టేది. మరి వారికి కూడా మాకు మంచి అవినాభావ సంబంధాలు ఉండేది. మా నాన్న
నాన్నగారు కూడా సిపిఐ పనిచేయడం జరిగింది. మరి వారు ప్రతి ఒక్కరు కూడా వారు అందుబాటులో ఉండి మరి పార్టీ వివరాలు కానివ్వండి, ప్రజల సమస్యలు కానివ్వండి, వాళ్ళు స్పందించి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేసేటువంటి మనిషి. మరి వారు దురదృష్టవశాత్తు మరి నక్సలైట్ వాళ్ళను చంపడం ఇంట్లో చేయడం జరిగింది. అది తర్వాత వారు చేసినటువంటి చర్య తప్పని తెలిసి వాళ్ళు బాధపడడం కూడా జరిగింది. మరి అటువంటి మనిషిని మనం ఇవాళ మన మధ్యలో లేరు. మనం చాలా బాధపడవలసిన అవసరం. మరి వారి ఆశయాలను కూడా మనం కొనసాగించాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఐలేని మోహన్ రెడ్డి గారు వారు మరణించి 26 సంవత్సరాలు అవుతా ఉన్నది. వారు సిపిఐలో ప్రముఖ లీడర్గా పనిచేసేది. ఏ కార్యకర్తలైనా కానీ, సామాన్య ప్రజలైనా కానీ వాళ్లకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఆయన కృషి చేసేది. పోలీస్ స్టేషన్లో పనిపడ్డా కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, ఎంపీడీ ఆఫీసులో ఎక్కడ పనిపడ్డా కానీ సామాన్య ప్రజలు వచ్చినా కానీ స్పందించి వాళ్ళందరికీ న్యాయం చేసేటువంటి వ్యక్తిత్వం, మంచి మనసున్న మంచి వ్యక్తి ఉండే. దురదృష్టవశాత్తు నక్సలైట్లు ఆ రోజుల్లో అతన్ని కాల్చి చంపడం చాలా బాధాకరం. అట్లాంటి మనిషి సిపిఐ కాంగ్రెస్ పార్టీకి మంచి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మనిషి మోహన్ రెడ్డి గారు చనిపోవడం సిపిఐ పార్టీ లీడర్లు వారి యొక్క మంచి స్వభావాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు వారి యొక్క సంస్మరణ దినోత్సవం జరపడం జరుగుతూ ఉంది. ఈరోజు మన ఐలేని మోహన్ రెడ్డి గారి వర్ధంతి 26వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో మోహన్ రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించడం తెలియజేస్తున్నాను. జోహార్ ఐలేని మోహన్ రెడ్డి గారు.